ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్ వరకు కనుక మనం చూస్తే ఇవాళ నిరసనలు అయితే ఒక రకంగా సోషల్ మీడియాలోనూ దానికి సంబంధించినటువంటి వాటిలో చాలా పెద్ద ఎత్తునే జస్టిస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ సిబిఐ అయితే విచారణ కొనసాగిస్తూనే ఉంది, వెస్తుపోయేటువంటి నిజాలు చెప్పడం జరిగింది, కోర్టు ట్రయల్స్ కూడా నడవటం జరిగింది. అయితే సిబిఐ విచారణ వరకు కనుక మనం చూసుకుంటే ఈ ప్రాసెస్ ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటే ఈడీ కూడా మళ్ళీ సెకండ్ టైం సందీప్ ఘోష్ మీద రైట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కీలక విషయాలు, కీలక అంశాలు కొన్ని ఈరోజుకి బయటికి రావడం జరిగింది. ఆ విషయాలు ఏంటి అండ్ జస్టిస్ పాయింట్లో చూసినప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎప్పటికొచ్చే అవకాశం ఉంది, మళ్ళీ సుప్రీంకోర్టు ఎప్పుడు స్పందించే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఎప్పుడైతే కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అప్పటి నుంచి అంటే చాలామంది మనతో పాటు జస్టిస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే దాన్ని ఏ విధంగా చూసుకున్నా కూడా జస్టిస్ వచ్చేంత వరకు పోరాడదామని చెప్పేసి ఒక్కొక్క ఏకకంఠంతో ఇక్కడ కూర్చొని మీకు వచ్చేటువంటి కేసెస్ కూడా పక్కన పెట్టి మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు ఒక్కొక్క మంచి కోసం అని చెప్పేసి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో కమింగ్ టు సిబిఐ విచారణ ఎక్కడి వరకు వెళ్ళినటువంటి అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన వాటిలో? నాగరాజ్ గారు, జస్టిస్ అభయ్ అనే స్లోగన్తో ఏదైతే మొదలైందో ఆగస్టు 9 నుంచి మొదలైనటువంటి ఈ పోరాటం ఏదైందో అందులో సిబిఐ ఆగస్టు 14వ తారీఖు దీన్ని ఛార్జ్ తీసుకోవడం, సిబిఐ అప్పటి నుంచి చకచక తన యొక్క ఛార్జ్ షీట్స్ని ఫైల్ చేసే పనిలో పడింది. ముఖ్యంగా సీల్డ్ కవర్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఛార్జ్ షీట్ కూడా తొందరలోనే ఫైల్ చేసే అవకాశం ఉంది సందీప్ ఘోష్ మీద. అతనితో పాటు ఉన్నటువంటి మరొక 11 మంది మీద ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంది. అయితే ఇంట్రాగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ మాత్రం చాలా త్వరగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న మొన్న అంటే లాస్ట్ 2 days నుంచి జరిగినటువంటి కీలక పరిణామాలు ఏం జరిగినాయి ఈ కేసు సంబంధించి అని మనం పరిశీలించగలిగితే చాలా అద్భుతమైన విషయాలు, కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి దీనికి సంబంధించి. ముఖ్యంగా సందీప్ ఘోష్కు ఉన్నటువంటి ఎవరైతే మిత్ర బృందం ఉన్నారో ఆ మిత్ర బృందంలో ఉన్నటువంటి అతి క్లోజ్డ్ అసోసియేట్ ఎవరైతే ఉన్నారో విరూపాక్ష బిశ్వాస్, అతను అక్కడి నుంచి సౌత్ 24 పరగనాస్లో ఉన్నటువంటి ఈ కోకోద్వీప్ అన్నటువంటి మెడికల్ కాలేజీకి తను ట్రాన్స్ఫర్ అయ్యాడు. అయితే విరూపాక్ష బిశ్వాస్కి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను తర్వాత వివరిస్తాను విరూపాక్ష బిశ్వాస్ యొక్క కీలక పాత్ర ఏంటని. సందీప్ ఘోష్ ఎప్పుడైతే అరెస్ట్ కాబడ్డాడో అప్పటికి ఒక 2 days 3 days ఆ గ్యాప్లోనే విరూపాక్ష బిశ్వాస్ని అదేవిధంగా అవిక్డేని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. విరూపాక్ష బిశ్వాస్ని కేవలం నిన్న మొన్న కలిపి 14 గంటల పాటు ఏకధాటిగా విచారించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. ఎందుకు విరూపాక్ష బిశ్వాస్ ఇంత కీలకమైన వ్యక్తి ఎందుకు అయ్యాడు అంటే ఏదైతే ఆగస్టు 9న జరిగిన సంఘటన జరిగిందో ఆ సంఘటన సంబంధించి ఆ ప్రదేశంలో ఈ విరూపాక్ష బిశ్వాస్ కనిపించాడు. ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి బుర్హాన్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ విరూపాక్ష బిశ్వాస్ ఇమ్మీడియట్గా సంఘటన ఎప్పుడైతే 9:30కి జరిగిందని తెలిసిందో ఇంకా సందీప్ ఘోష్ వెళ్ళలేదు. సందీప్ ఘోష్ కన్నా ముందే ఈ విరూపాక్ష బిశ్వాసు అదేవిధంగా అవిక్డే వీళ్ళిద్దరు కూడా ఆ ప్రదేశంలో కనిపించడంతో ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకొని ఇంటరాగేషన్స్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడో ఉన్నటువంటి నీకు ఈ కాలేజ్తో ఏం పని అనే విధంగా క్వశ్చనర్ ఫామ్ తయారు చేసుకొని దాని మీద కంటిన్యూ ఇంటరాగేషన్స్ చేయడం జరిగింది. అయితే ఇతన్ని ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు అతన్ని సంబంధించిన కొన్ని కీలకమైన ప్రశ్నలు వేస్తుంటే అతని నుంచి లభించిన కొన్ని సమాధానాలు మరికొత్త కోణానికి దారితీశాయి. అందులో కీలకమైన 2 పేర్లు వినిపించాయి. ఒకటి అవిక్డే, మరొకటి రంజిత్ షా. అవిక్డేని కూడా ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇంతకుముందు నార్త్ లాబీ అని ఒకటి మనం నార్త్ బెంగాల్ లాబీ అని ఏదైతే చెప్పామో ఈ నార్త్ బెంగాల్ లాబీలో కీలకమైనటువంటి యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో ఈ అవిక్డే అగైన్ ఈ విరూపాక్ష బిశ్వాస్ కూడా కీలకమైన సభ్యులు. మనం నార్త్ బెంగాల్ లాబీ అంటే చెప్పాం ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఒక ఉన్నటువంటి ఒక యాక్టివిటీ అంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీని ఈ నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ నార్త్ బెంగాల్ లాబీ అటు వైద్యాధికారులని అదేవిధంగా స్టూడెంట్స్ని టోటల్గా ఇద్దరిని కూడా మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు దండుకుంటూ వాళ్ళ ప్రమోషన్స్ కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీ జరగాలంటే కూడా నార్త్ బెంగాల్ లాబీ నుంచి జరిగినటువంటి యాక్టివిటీసే కీలకంగా పనిచేస్తాయి. ఎంటైర్ కలకటాలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా నార్త్ బెంగాల్ కాలేజ్ సెంటర్ పాయింట్గా చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. ఎక్కడ ఏ విషయం జరిగినా ఇమీడియట్గా నార్త్ బెంగాల్ లాబీలో ఉన్నటువంటి కీలకమైన సభ్యుల బృందం ఉన్నది ఇమీడియట్గా ఆ ప్రాంతానికి రావడం, అక్కడ నుంచి వాళ్ళ అంటే దీన్ని ఒక మాఫియా ముఠ
ఇట్ ఇస్ సింపుల్ చెప్పాలంటే ఒక మాఫియా ముఠా అనేది నడిచింది. దీని మీద మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా చేస్తాం నార్త్ బెంగాల్ లాబీ మీద. అవును. మనం దాని కంటిన్యూషన్ కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ కంటిన్యూటీ మ్యాటర్కి ఇది కాస్త దూరంగా ఉంది కాబట్టి నేను జస్ట్ అలా టచ్ చేసి వెళ్తాను. సో ఈ నార్త్ బెంగాల్ లాబీలో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ విరూపాక్ష బిశ్వాస్ అదేవిధంగా అవిగ్డే అని, అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ విరూపాక్ష బిశ్వాస్ని ఇంటరాగేట్ చేస్తుంటే కొత్త వ్యక్తుల పేర్లు కనిపించాయి. అందులో కీలకంగా అవిగ్డే ఒకడు, తర్వాత రంజిత్ షా అన్నట్టు 2 పేర్లు వినిపించాయి. అయితే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది, అవిగ్డే ఉన్నాడు ఆల్రెడీ. కొత్తగా వచ్చిన పేరు ఏంటంటే రంజిత్ షా. అవిగ్డేని రంజిత్ షా ఇద్దరిని కూడా ఇంటరాగేషన్ చేస్తుంటే మరొక కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అందులో కీలకమైన మరొక పేరు, అతని పేరు ఆశిష్ పాండే. టుడే ఈజ్ ఆశిష్ పాండే అనేది ఒక కీలకమైన పేరు వినిపించింది. ఈ ఆశిష్ పాండే ఎవరు అని ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. ఈ ఆశిష్ పాండే కూడా ఏదైతే ఈ సంఘటనా స్థలం ఉందో అక్కడ ఆశిష్ పాండే అనే వ్యక్తి కూడా కనిపించడం జరిగింది. అయితే సందీప్ ఘోష్ యొక్క కాల్ లిస్ట్ చూస్తుంటే సందీప్ ఘోష్ కాల్ లిస్ట్ నుంచి కూడా ఈ ఆశిష్ పాండే అన్న పేరు, అంటే ఇప్పటివరకు ఈ ఆశిష్ పాండే అనే పేరు మనకు బయటకు రాలేదు. ఇతను ఒక తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువజన విభాగానికి నాయకుడు. ఇతను ఒక యూత్ అసోసియేషన్ లీడరు తృణమూల కాంగ్రెస్ పార్టీలో. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆశిష్ పాండే నాట్ ఓన్లీ ఒక సందీప్ ఘోష్ ఒక్కడే కాదు, ఎంటైర్ నార్త్ బెంగాల్ లాబీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎవరైతే ఈ మాఫియా ముఠా సభ్యులు, డాక్టర్స్గా ఉన్నటువంటి మాఫియా ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫోన్ నెంబర్స్ కూడా ఈ ఆశిష్ పాండే ఉండడం. ఆశిష్ పాండే తోటి ఈ సంఘటన జరగడానికి ముందు సందీప్ ఘోష్ కంటిన్యూస్గా ఒక 9 నుంచి 10 కాల్స్ కంటిన్యూగా ఈ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది ఆశిష్ పాండేకి సందీప్ ఘోష్కి సంబంధించి. ఈ ఆశిష్ పాండే అనేటువంటి పేరు ఎక్కడ వెలుగులోకి వచ్చిందంటే ఈ రంజిత్ షాని అదేవిధంగా అవిగ్డేని కంటిన్యూగా కూర్చొని ఎప్పుడైతే ఇంటరాగేషన్ చేస్తున్నారో అందులోంచి వెలుగులోకి వచ్చిన పేరే ఈ ఆశిష్ పాండే. అయితే ఈ ఆశిష్ పాండే ఎప్పుడైతే కాల్ లిస్టులో సందీప్ ఘోష్ యొక్క కాల్ లిస్టులో చూసినప్పుడు కూడా ఆశిష్ పాండే కనిపించింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా మాట్లాడినట్టు ఎప్పుడైతే కనిపించో ఇమ్మీడియట్గా సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే ఆశిష్ పాండే యొక్క నివాసం మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు అతనికి తెలియకుండానే. అయితే ఆశిష్ పాండే ఆ సమయంలో దొరకలేదు, అతను అబ్స్కాండే ఉన్నాడు ఆశిష్ పాండే. అయితే ఆశిష్ పాండే ఆ 9 గంటల సమయంలో ఎక్కడ ఉన్నాడు, ఇతను ఫోన్ చేసే సమయానికి ఎక్కడ ఉన్నాడని ఇంటరాగేషన్ చేసినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఓయో రూమ్లో ఆశిష్ పాండే వేరే ఒక అమ్మాయితోటి అనైతికంగా ఒక అమ్మాయితోటి ముందు రోజు రాత్రి అక్కడ స్టే చేసినట్టుగా అక్కడి నుంచి ఒక లాబింగ్ జరుపుతున్నట్టు కనిపించింది. దీనికి సంబంధించి ఈ సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మనం అభయ అని అనుకుంటున్నాం, ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఏదైతే ఈ మీద సామూహిక అత్యాచారం కానీ లేకపోతే మర్డర్, రేపు ఈ విషయాలు ఏం జరిగిందో దీనికి సంబంధించినటువంటి విషయాల్లో కీలకమైన వ్యక్తిగా ఆశిష్ పాండే అనే వ్యక్తి సెంటర్ పాయింట్ కనిపిస్తున్నాడు. ఇమీడియట్గా ఎక్కడైతే ఏ హోటల్లో కనిపించాడో అక్కడికి వెళ్ళారు సిబిఐ ఆఫీసర్లు, ఆ హోటల్ని రైడ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నప్పుడు వీళ్ళు తెలిసింది ఏంటంటే ఒక మొబైల్ యాప్ ద్వారా అతను ఒక రూమ్ను బుక్ చేసుకుంటే అక్కడ నుండి హోటల్ సిబ్బంది చెప్పారు హోటల్ రూమ్తో బుక్ చేసుకుంటారని. నిన్న ఏ రోజైతే ఆగస్టు 9 జరిగిన సంఘటనకు సంబంధించిందో ఆ ముందు రోజు రాత్రి ఆశిష్ పాండే అదే హోటల్లో స్టే చేసినట్టుగా ఈ సందర్భంలో చాలా కీలకమైన కొన్ని కాల్స్ మాట్లాడేట్టుగా తెలిసింది. అయితే నిన్న లేట్ అవర్స్లో బహుశా ఆశిష్ పాండేని అరెస్ట్ చేసినట్టుగా మనకు తెలిసింది. అది మనం కన్ఫర్మేషన్ ఇంకా చేయలేదు. బహుశా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆశిష్ పాండేని అరెస్ట్ చేశారా చేయలేదా అతను ఇంటరాగేట్ చేసి ఏ విషయాలు కొత్త విషయాలు తెలిసింది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్దాం. అయితే ఈ ఆశిష్ పాండే అనే వ్యక్తి మాత్రం కీలకమైన వ్యక్తి అన్న విషయం అయితే కన్ఫర్మేషన్ జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయాలు. అయితే సందీప్ ఘోష్కి ఆశిష్ పాండేకి అక్కడ ఉన్నటువంటి విరూపాక్ష బిశ్వాస్కి వీళ్ళ ముగ్గురిని కాల్ చేస్తూ మరొక కీలకమైన వ్యక్తి ఉన్నాడని సిబిఐ ఆఫీసర్లు బయటకు వచ్చి మీడియా ముందు నిన్న మాట్లాడడం జరిగింది. అంటే సందీప్ ఘోష్ ఒకరి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు, ఒకరి చేత ప్రేరేపించబడ్డాడు, ఒకరి చేత మార్గనిర్దేశకం చేయబడ్డాడు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ఎవరి చేత తను ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు అనే విషయం అన్నది బహుశా ఇంటరాగేషన్ అది కూడా వెలుగులోకి వస్తుంది. నిన్న కూడా సందీప్ ఘోష్ సుమారుగా 16 గంటల పాటు లాస్ట్ 2 డేస్లో మోర్ దెన్ 16 అవర్స్ ఇంటరాగేషన్ చేయడం జరిగింది. అయితే సిబిఐ వాళ్ళు చేస్తున్న క్వశ్చన్ ఫామ్ ఉంది, దేని మీద సిబిఐ వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తున్నది మనం ఫైనల్గా ఒక 5 పాయింట్స్ అంతా రాసుకోవడం జరిగింది. దాన్ని మీ ముందుకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. డెఫినెట్గా ఒక 16 గంటల ఇన్వెస్టిగేషన్లో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఏదైతే ఒక 16 గంటలు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారో సిబిఐ ఆఫీసర్లు ఒక 5 క్వశ్చన్ ఫామ్స్ చేశారు. ఇది కీలకమైనటువంటి క్వశ్చన్స్, ఈ 5 పాయింట్స్ కూడా అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి. డెఫినెట్గా సార్. అందులో మొదటి ప్రశ్న, వైద్యురాలు యొక్క శరీరంపై కాళ్ళు చీలిపోయి ఉన్నాయి, ఇంత క్రూరంగా ఎందుకు చేశారు? ఇది సామూహిక అత్యాచారమా లేకపోతే కేవలం ఒక సింగిల్ పర్సన్ అటెంప్ట్ చేసినటువంటి రేప్ అండ్ మర్డరా? దీని మీదే కొన్ని కంటిన్యూ క్వశ్చన్స్ వేయడం జరిగింది దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ వైద్యురాల శరీరంపై 2 కాళ్ళు చీలిపోయి ఉన్నాయి, ఒక కాలు బెడ్ మీద ఉంది, ఒక కాలు బెడ్ నుంచి కిందకి వేలాడుతున్నట్టుగా ఎవరైతే ఆ మృతురాలు బంధువులు ఎవరైతే ఉన్నారో
ఆమె మీడియా ముందుకు వచ్చి సంఘటన జరిగిన రోజునాడు, అంటే ఇక్కడ ఎందుకు ఈ విషయం మృతురాలి యొక్క బంధువుల యొక్క మన సెంటెన్స్ ఎందుకు తీసుకోవాలంటే వీళ్ళు వెళ్ళేసరికే సాక్ష్యాధారాలు తారుమారైపోయి ఉన్నాయి అక్కడికి. సో ఆవిడ ప్రత్యక్షంగా చూసిన ఫస్ట్ విక్టిమ్, అంటే అదర్ దాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా, వైద్యులు కాకుండా మొట్టమొదటిగా చూసిన అవుట్ సైడ్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మృతురాలి యొక్క బంధువులు. ఆమె చూసింది కాబట్టి ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు యాస్టీస్గా ఉంది. వీలైతే ఆ వీడియో కూడా ప్లే చేయండి నాగరాజు గారు, మన దగ్గర ఉంది, ఆ వీడియో కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. సో దీనికి సంబంధించి ఆవిడ కీలకంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆవిడ ఒంటి మీద గాయాలు ఉన్నాయి, ఇది సింగిల్ పర్సన్ చేసింది కాదు, ఇది సామూహిక అత్యాచారం అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దొరికినటువంటి ఏదైతే ఇంట్రాగేషన్లో సిబిఐ వాళ్ళు చేస్తున్నటువంటి అవిగ్డే కావచ్చు, విరూపాక్ష బిశ్వాస్ కావచ్చు, సందీప్ ఘోష్ కావచ్చు, రంజిత్ షా కావచ్చు, ఆశిష్ పాండే కావచ్చు, వీళ్ళ మధ్య జరుగుతుంటే ఈ కాల్ లిస్ట్ అంతా కూడా ఇది సామూహిక అత్యాచారమా లేకపోతే సింగిల్గా చేసిందా, సంజయ్ రాయ్ ఒక్కడే అన్న విషయం మీద ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ రావాలి. డిస్కషన్స్, ఇంట్రాగేషన్స్ అయితే అవుతున్నాయి. ఇది కన్ఫర్మేషన్ అయితే బహుశా సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మొదటి ప్రశ్న, ఇప్పుడు నేను చెప్పినట్టుగా వైద్యురాలి శరీరంపై కాళ్ళు చీలి ఉన్నాయి, ఇంత క్రూరంగా ఎందుకు చేశారు, ఇది సామూహిక అత్యాచారమా? రెండవది, సామూహిక అత్యాచారానికి ఆధారాలు ఉన్నాయా? ఇందులో పోలీసులు ఏం చెప్తున్నారు? ఇక్కడ పోలీసులు అంటే సిబిఐ వాళ్ళు కాదండి, మొట్టమొదటిగా తీసుకున్నటువంటి తలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేట్ పోలీసులు ఎవరైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ సంఘటన స్థలాన్ని క్యాప్చర్ చేసుకున్నారో అసలు పోలీసుల యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్న ప్రయత్నం చేశారు. ఇది సామూహిక అత్యాచారానికి ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే సిచ్యువేషన్ ఒక రకంగా ఉంది, వీళ్ళు చెప్పే ఒక వెర్షన్ ఉంది కాబట్టి దీని మీద వాళ్ళు రెండో పాయింట్ లేవనెత్తారు. మూడవది, మొదటగా ఆత్మహత్యని ఎందుకు చెప్పారు, ఇప్పుడు అది హత్య అని తేలిందా? అది ఆత్మహత్యనా హత్య? ముందుగా ఆత్మహత్య ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దీని మీద మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ చేసాం. ఈ ఒక్క పాయింట్ మీద మనం మాట్లాడడం జరిగింది. దీన్ని అభిజిత్ మండల్ని కంటిన్యూ ఇంట్రాగేషన్ చేసేటప్పుడు వీళ్ళ రికార్డ్స్ జనరల్ డైరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఒక డెడ్ బాడీ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, ఫోన్ వచ్చినప్పటికీ వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఒక స్పృహ తప్పినటువంటి ఒక దేహం ఇక్కడ ఉందని వీళ్ళ రికార్డ్స్లో రాసుకున్నారు. అలా ఎందుకు రాయాల్సి వచ్చిందనే విషయం మీద కూడా కొన్ని క్వశ్చన్స్ చేసుకున్నారు. దీని మీద కంప్లైంట్ ఇంట్రాగేషన్ చేశారు. మూడో ప్రశ్న ఇది. నాలుగో ప్రశ్న, సాక్ష్యాధారాలు ఎందుకు తారుమారు చేశారు? ట్యాంపరింగ్ జరిగింది అక్కడ, సాక్ష్యాధారాలు పూర్తిగా ట్యాంపరింగ్ జరిగింది. ఇవి ఎందుకు తారుమారు చేయాల్సిన అవసరం వచ్చింది? దీని మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది? దీని వెనకాల ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఎవరు? ఎక్కడో ఉన్నటువంటి నార్త్ బెంగాల్ లాబీలో ఉన్నటువంటి కీలకమైన డాక్టర్లు ఈ సాక్ష్యాధారాలు తారుమారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయం మీద కూలంకుషంగా నా క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. మూడోది, సాక్ష్యాలు ట్యాంపరింగ్ జరిగింది. వైద్యులు సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేసినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకునే చర్యలు ఏమిటి? ఈ 5 పాయింట్ల మీద నిన్న కంప్లీట్గా సిబిఐ వల్ల 16 గంటల పాటు కంప్లీట్గా ఇంట్రాగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయడం జరిగింది నాగరాజు గారు. సో బహుశా దాని యొక్క ఫైనల్ రిపోర్ట్స్ ఏం జరిగింది, ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా కొద్ది రోజుల్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేసేస్తారు. ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు అంటే ఇంకా కంప్లీట్గా ఇంకా ట్రయల్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సీల్డ్ కవర్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి మనకు ఈ సంఘటన జరిగి 44 రోజులకు వస్తుంది కాబట్టి బహుశా ఛార్జ్షీట్ ఫైల్ చేసి, ఎందుకంటే వీళ్ళకి డెడ్ లైన్ 90 days అని మనం లాస్ట్ చెప్పుకున్నాం. 90 రోజుల్లో సిబిఐ వాళ్ళు చేయాలి. ఎంత తొందరగా చేస్తే సిబిఐలో కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ పరంగా కూడా వాళ్ళకి వస్తుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే అక్కడ ఈడీ డిపార్ట్మెంట్ సత్యబ్రత కుమార్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నట్టుగా నేను ఒక వార్తలు కూడా రావడం జరిగింది. రీసెంట్గా ఛార్జ్ తీసుకుంటే సత్యబ్రత కుమార్ కూడా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కేసుని ఛార్జ్షీట్ పెట్టి క్లోజ్ చేసే ఉద్దేశంలో ఆయన కూడా ఉన్నారు. కాబట్టి బహుశా కీలకమైన వ్యక్తులు చాలామంది మారారు. సిబిఐ ఆఫీసర్ల వ్యక్తులు మారారు, అదేవిధంగా ఈడీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ మారారు. సిబిఐ యొక్క పురోగతి తొందరగా ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఒక గుడ్ న్యూస్ చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మనకు కింద గ్రూపులో వీ వాంట్ జస్టిస్ అని ఎవరైతే చెప్తున్నారో బహుశా ఆ న్యూస్ను కూడా వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో మనం చెప్పే అవకాశం ఉంటుంది. వన్స్ ఛార్జ్షీట్ ఫైల్ అయింది అంటే కేసెస్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. కేసు ట్రయల్స్ స్టార్ట్ చేశారంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందు అడ్వకేట్స్కి పని చెప్పాలంటే ఛార్జ్షీట్ రావాలి. ఛార్జ్షీట్ రాకుండా అడ్వకేట్స్ కూడా ఇక్కడ పనిచేసే అవకాశం ఉండదు. కాబట్టి నేను అనుకుంటున్నాను వీలైతే ఈ 1-2 daysలో ఛార్జ్షీట్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. సందీప్ ఘోష్ని సుప్రీంకోర్టు ట్రయల్స్ ముందు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. నాగరాజు గారు, ఏదేమైనా అన్న మన ఇంట్లో జరిగినటువంటి ఆడపిల్ల విషయంగానే మనం భావించి దీన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాము. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ అనేది, దీనికి సంబంధించింది అయితే మనం డెఫినెట్గా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. దీనికి కనుక తీర్పు వస్తే ప్రతి ఆడపిల్లకి మన ఇంట్లో మనమే న్యాయం చేసుకున్నంత ఒక చరిత్రకు నాంది పలికినట్టు ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు మీరు. అండ్ అన్నీ పక్కన పెట్టి కూడా ఇవాళ జనరల్గా బిజీగా ఉండేటువంటి షెడ్యూల్లో కూడా అన్నీ పక్కన పెట్టి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వడంలో మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో మనతో పాటు ఆడియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పాలి. ఇటువంటి ఇన్సిడెంట్స్కి ఒక ఆడపిల్లకి ఏ రకంగా చూసుకున్నా కూడా న్యాయమే చేయాలి,
ధర్మబద్ధంగా ఎంత జరగాలో అంత ఎంతవరకైనా ఎంత ఎక్స్టెండ్ అయినా సరే వెళ్ళినా పర్లేదు, బట్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రతి ఇంటికి చేరాలి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీ పాత్ర చాలా ఉంది. సొసైటీలో కూడా మీలాంటి వాళ్ళకి చాలా మంచి రెస్పెక్ట్ దొరికింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. మీ యాజమాన్యానికి, సుమన్ టీవీ యాజమాన్యానికి పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడ వరకు ఇంత లాంగ్ ట్రావెల్ జర్నీ చేస్తున్నామంటే బికాజ్ ఆఫ్ మేనేజ్మెంట్, సుమన్ టీవీ టోటల్ ఇందులో పనిచేస్తున్నటువంటి సభ్యులు కానీ, లేకపోతే మేనేజ్మెంట్, యాజమాన్య సిబ్బంది, అదేవిధంగా వర్క్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎన్నో గంటలు కష్టపడితేనే ఈ ప్రోడక్ట్ మీకు బయట కనిపించే 15-16 నిమిషాలు మీకు వస్తుందంటే చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.